హాయ్ ఫ్రెండ్స్, 2 చిప్పలు కొబ్బరి తీసుకొని వెనకలు బ్రౌన్ పార్ట్ అంతా తీసేసి ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లోకి వేసి మిక్సీ పట్టి కడాయిలో చిక్కటి పాలు 2 కప్పులు పోసి పాలు మరిగాక వేయించిన రవ్వ 1 కప్పు వేసి పైన లేరు చప్పగా లేకుండా 4 స్పూన్లు పంచదార వేసి కలుపుతూ ఉడికించుకోవాలి. చాలా గట్టిగా కాకుండా ఈ మాత్రం ఉన్నప్పుడు ప్లేట్లోకి తీసుకొని మెత్తగా పిసుకోవాలి. మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. కడాయిలో మిక్సీ పట్టుకున్న కొబ్బరి 1 కప్పు వేసి తురుముకున్న బెల్లం 1 కప్పు వేసి కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలాచి పౌడర్ 1 స్పూన్ వేసి బెల్లం పాకంలా కరిగి కొబ్బరి ఉడికి నూనె అంతా బయటకు వస్తుంది. ఈ స్టేజ్ లో ఉండలా అవుతుందో లేదో చూసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా చిన్న చిన్న కొబ్బరి ఉండలు చేసుకున్న తర్వాత ఇంతకు ముందు ప్రిపేర్ చేసిన రవ్వ మిశ్రమాన్ని మెత్తగా పిసికి కొద్ది కొద్దిగా తీసుకొని కొబ్బరి పైన లేర్లా వేసి గుండ్రంగా రౌండ్ గా చక్కగా చుట్టుకోవాలి. అన్ని ఇలా చక్కగా రౌండ్ గా చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. వీటిని బయట అయితే 2 రోజులు, ఫ్రిడ్జ్ లో అయితే వారం రోజులు స్టోర్ చేసుకోవచ్చు. డీప్ ఫ్రై లేకుండా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో ఎంతో రుచిగా ఉండే ఈ స్వీట్ మీకు నచ్చినట్టయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.